1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి టోటల్ మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇయర్ వైజ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఇదిగోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1949లో నేషనలైజ్డ్ అయింది. 1949లోనే అడాప్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1950లో ఇండియా బికమ్స్ రిపబ్లిక్. 1950లోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ అయ్యారు. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ జరిగింది 1951లో. 1951లోనే ఫస్ట్ 5-year ప్లాన్స్ లాంచ్ చేశారు. 1951లోనే రైల్వే నెట్వర్క్ నేషనలైజ్డ్ అయింది, లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ ఇన్ ఏషియా. అదేవిధంగానే ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఢిల్లీ 1951. అదేవిధంగా 1951-52 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేటువంటి జరిగాయి. 1952లోనే ఫస్ట్ లోక్సభ కాన్స్టిట్యూట్ అయింది. 1953లోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. 1953లో విజయలక్ష్మి పన్నెట్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం జరిగింది. 1954లో ఇండో చైనా పంచశీల్ ఒప్పందం అనేటువంటి జరిగింది. 1955లో ఇండియా ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ HEC 2 meters స్టార్ట్ చేయడం జరిగింది. 1955లో అన్టచబిలిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా 1956లో ఎయిమ్స్ న్యూఢిల్లీ స్టార్ట్ కావడం జరిగింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటాము. 1957లో హిరాకుడ్ డ్యామ్ ఇనాగ్రేట్ చేశారు. అదేవిధంగా 1957లో డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1959లో టెలివిజన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1959లోనే సత్యజిత్ రాయ్ ఫిల్మ్ అపూర్ సంసార్ విన్స్ గోల్డెన్ లైన్ అవార్డ్ ఇన్ వెనిస్. 1959లో రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 1959లోనే ఆరతి సాహా ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు సక్సెస్ఫుల్లీ స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్. 1959 బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్. 1960 మిల్కా సింగ్ 400 meters రేస్ ఒలింపిక్స్ రోమ్. 1961 IMM కోల్కతా ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్డ్. 1964 బొరాకో స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్. 1965 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. 1965లోనే దుర్గాపూర్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 1966లో మిస్ రైతా ఫారియా ఫస్ట్ ఇండియన్ మిస్ వరల్డ్ రీటా ఫారియా గారు మిస్ వరల్డ్ అయ్యారు. 1968లో పండిట్ రవిశంకర్ ఫస్ట్ ఇండియన్ టు విన్ గ్రామీ అవార్డ్. 1969లోనే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎస్టాబ్లిష్ అయింది, ఇనాగ్రేటెడ్ బై విక్రమ్ సారాభాయ్ అండ్ APJ అబ్దుల్ కలాం గారు. 1969లో బ్యాంక్స్ నేషనలైజ్డ్ అయినాయి. అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. 1972లో మురళీకాంత్ ఫెట్కర్ పారా స్విమ్మర్ ఓన్ గోల్డ్ ఇన్ 50 meters ఫ్రీ స్టైల్. 1972లో సిమ్లా అగ్రిమెంట్ జరిగింది, ఇందిరాగాంధీ అండ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టో. 1973 ఫస్ట్ నేషనల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది. 1973 యాక్టివిస్ట్ సుందర్లాల్ బహుగుణ స్టార్టెడ్ ద చిప్కో మూవ్మెంట్. 1975 ఆర్యభట్ట ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్డ్. 1976 అబాలిషన్ ఆఫ్ బ్యాండెడ్ లేబర్. 1978 దుర్గా ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ స్టార్ట్ అయింది. 1979 మదర్ తెరీసా అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. 1980 ప్రకాష్ పడుకోనే మెన్ సింగిల్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 1982 9th ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి. అదేవిధంగా 1982లో కలర్ టెలివిజన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1983లో కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతియా ఆస్కార్ ఫర్ గాంధీ. అండ్ 1983 కపిల్ దేవ్ లీడింగ్ ఇండియా టు విన్ ఇట్స్ ఫస్ట్ ICC వరల్డ్ కప్. అండ్ 1984 రాకేష్ శర్మ ఫస్ట్ ఇండియన్ కాస్మోనాట్. 1986 PT Usha Asian Games won 4 gold and 1 silver medal. And 1986 environmental protection has started. And 1987 Operation Blackboard. 1989 Agni 1 missile tested. And 1989 Kottayam Kerala first fully literate district in India.